హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా ఉందో, ఓజీ సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ ఇంకా 20 రోజులకు పైగా ఉంది. 20 రోజుల ముందే ఈ సినిమా యూఎస్ మార్కెట్ని తగలబెట్టేస్తుంది, మంట పెట్టేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్కి దాదాపు ఇంకా 20 రోజులు ఉంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా క్రియేట్ చేయలేని హిస్టరీ ఈ సినిమా క్రియేట్ చేస్తుంది. యూఎస్ సంబంధించిన ప్రీమియర్ సేల్స్ ఉన్నాయో, ప్రీమియర్ సేల్స్లో అయితే దూసుకెళ్ళిపోతుంది. మరి యూఎస్ సంబంధించిన ప్రీమియర్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సినిమాకి సంబంధించిన మొదటి టికెట్ అనేది 5 లక్షల రూపాయలకి సేల్ కావడం జరిగింది. మరి దాని కథ ఏంటి, అలాగే సినిమాకి సంబంధించిన టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి యూఎస్ ప్రీమియర్ మార్కెట్లో, అలాగే సినిమా ఎన్ని ఫార్మాట్లో ఎన్ని షోలో రిలీజ్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా ఉందో, ఎవరైతే మెయిన్గా డైరెక్టర్ సుజిత్ ఉన్నాడో, ఫస్ట్ రన్ రాజా రన్ సినిమా తీశాడు, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సాహో సినిమా వచ్చింది ప్రభాస్ గారితో. బేసిక్గా సినిమా అనేది మన సౌత్ ఆడియన్స్కి పెద్దగా ఎక్కలేదు, బట్ నార్త్ ఆడియన్స్కి బాగా ఎక్కింది. అందుకే నార్త్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సో ఆ సినిమా తర్వాత దాదాపు 6.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత తన కల్ట్ హీరోతో, ఎవరైతే సుజిత్ డైరెక్టర్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ ఫ్యాన్, గబ్బర్ సింగ్ సినిమాకి మనోడు థియేటర్కి వెళ్ళి రూమాలు కట్టుకొని గబ్బర్ సింగ్ అని అడిచి చొక్కాలు చించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి కల్ట్ ఫ్యాన్, కల్ట్ హీరోతో సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుందో ఓజీ గ్లిమ్స్లో కనిపించింది, మనకు ఫైర్ స్టార్మ్ సాంగ్లో కనిపించింది, నెత్తురికి మరిగే అగ్నిచిత సాంగ్లో మనకు ఖచ్చితంగా కనిపించింది. మరి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త రికార్డుని అయితే క్రియేట్ చేస్తుంది, కానీ సినిమా రిలీజ్కు ముందే కూడా రికార్డులను క్రియేట్ చేస్తుంది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పి. ఆ విధంగా యూఎస్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇప్పటికూ ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డుని క్రియేట్ చేస్తుంది. సినిమా వచ్చేసి సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో 24th మనకి ప్రీమియర్ షోలో పడబోతున్నాయి. అయితే 24th రోజు ఉందా, 24th రోజు ప్రీమియర్ టైమింగ్ వచ్చేసి 2:30, 6:20 అలాగే 10:10కి అయితే ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి యూఎస్ మార్కెట్లో. అంటే నార్త్ అమెరికాలో మనకంటే ఒక రోజు ముందే అక్కడ ఓజీ సినిమాని అక్కడున్న తెలుగు ప్రేక్షకుడు అయితే చూస్తాడు. అలాగే సినిమాకి సంబంధించిన మనము ఓవరాల్ లొకేషన్స్ కూడా మాట్లాడుకున్నట్టయితే, ఓవరాల్గా ఇప్పటివరకు 398 లొకేషన్స్లో, అంటే ఓవరాల్గా 400 అనుకోండి. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు దాదాపు $750K 20 రోజుల ముందే వసూలు చేయడం జరిగింది యూఎస్ ప్రీమియర్ మార్కెట్లో. బట్ ఈరోజు మనం రిపోర్ట్ తీసుకొని ఈ వీడియో చేసే సమయానికి అది 900K దాటి ముందుకెళ్తుంది. అరౌండ్ 930K ఏమో దాటుతుంది. నాకు తెలిసి రేపటి వరకు ఖచ్చితంగా 1 మిలియన్ టచ్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఇప్పటివరకు సినిమాలు రావడం జరిగిందో, ఆ అన్ని సినిమాల్లో కంటే మోస్ట్ హైప్డ్ మూవీ ఏదన్నా ఉందంటే అది ఓజీ సినిమా. అందుకే ఓజీ సినిమా ప్రీమియర్స్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ 20 రోజులకు పైగా ఉంది. 20 రోజుల ముందే సినిమా 1 మిలియన్ మార్క్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది యూఎస్ మార్కెట్లో. అలాగే యూఎస్ మార్కెట్ సంబంధించి ఇప్పటివరకు ఇంతకుముందు రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ రేంజ్లో అసలు 20 రోజుల ముందు ఇలాంటి ప్రీమియర్స్ వసూలు చేయలేదు, కానీ ఓజీ సినిమా వసూలు చేస్తుంది. అంతకుముందు సాహో విషయంలో కూడా ఇలా జరిగింది. సాహో కూడా సేమ్ సెప్టెంబర్లో రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ప్రీమియర్స్ అనేవి మనకు ఆగస్టులో మొదలయ్యాయి. అప్పుడు కూడా ఇలాంటి రేంజ్ అయితే వచ్చింది, బట్ ఓజీ అంత కాదు. ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో, XD, PLF, RPX ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. ఈ ఫార్మాట్లో దాదాపు 450 పైగా షోస్ అయితే పడుతున్నాయి. సో బేసిక్గా అది సరిపోవట్లేదని చెప్పి ఇంకా షోస్ని అయితే పెంచుతున్నారంట. ఈ సినిమాకి సంబంధించి ఏదైతే స్టాండర్డ్ ఫార్మాట్ టికెట్ ధర ఉందో అది $25 ఉంది. అలాగే ఏదైతే XD ఉందో, XDకి సంబంధించిన ఫార్మాట్ ధర వచ్చేసి $30 ఉంది. సో ఈ విషయం పక్కన పెడితే, ఏదైతే మన నైజాంలో ఫ్యాన్ షో ఉంటుందో, ఫ్యాన్ షోలో ఫస్ట్ టికెట్ దాదాపు నార్త్ అమెరికాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ 5 లక్షల రూపాయలకి తీసుకున్నాడు. అండ్ ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఒక టికెట్ ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలకి పార్టీకి డొనేషన్గా ఇస్తున్నారు. సో అలాంటి ట్రెండ్ని ఫ్యాన్స్ కూడా సెట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారని చెప్పి. సో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు, కొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. సో ఏదైతే ఇప్పుడు మనకు ఓజీ విషయంలో జరిగిందో, 5 లక్షల రూపాయలకి టికెట్స్ అయితే దాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. సో బేసిక్గా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది. అనివార్య కారణాల వల్ల ఎవరైనా కుటుంబంలో ప్రాణాలు కోల్పోతే 5 లక్షల రూపాయలు ఇస్తారు. సో ఈ 5 లక్షల రూపాయలు ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్టే కదా. సో అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే. సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తారో, ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ చేస్తారో, తర్వాత అది స్పిరిట్ విషయంలో జరగవచ్చు, SSME 29 విషయంలో జరగవచ్చు, AA22 విషయంలో జరగవచ్చు. అప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో, ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు కానివ్వండి, అలాగే మన మహేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా ఆప్షన్లో టికెట్ని తీసుకొని దాని టికెట్ ద్వారా వచ్చిన డబ్బులు ఏదైనా మంచి పని కోసం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో నిజంగా ఒక మంచి ఇనిషియేట్ అని చెప్పుకోవాలి. బేసిక్గా ఫ్యాన్ వార్స్ ఉంటాయి కదా, ఫ్యాన్ ఏవైతే ఉంటాయో అవి ఆపేసి ఇలాంటి పనులు చేస్తే నిజంగా చాలామందికి ఇన్స్పైర్గా ఉంటుంది. సో మెయిన్గా దీనంతటికీ కారణం ఏంటంటే ఓజీ సినిమా. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మోస్ట్ హైప్డ్ మూవీ ఓజీ సినిమా. అందుకే యూఎస్లో సినిమా ఏదైతే ప్రీమియర్ ఉందో, రిలీజ్కు దాదాపు 20 రోజులు పైగా ఉంది. రిలీజ్కు ముందే 1 మిలియన్ మార్క్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి సినిమా రిలీజ్ అయినప్పుడు
పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో రీసెంట్గా కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నార్త్ ఆడియన్స్కి కూడా పిచ్చగా నచ్చేసింది గ్లిమ్స్. మరి సినిమా తెలుగు మార్కెట్లో ఎలాంటి ఊచకోతకు వస్తుందో అలాగే నార్త్ మార్కెట్లో కూడా ఊచకోతకు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా నార్త్ మార్కెట్లో ఒకటి నడుస్తుంది ఏంటంటే, మరి ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యామియో ఉంటుంది అని చెప్పి నార్త్ మార్కెట్లో బాగా అనిపిస్తుంది. మరి నిజంగా ఒకవేళ ఉంటుందా లేదా అనేది తెలియదు, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఊచకోతే తెలుగు మార్కెట్లో అయితే రికార్డులు బద్దలైపోతాయి. మన నార్త్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదనమాట, సినిమా రిలీజ్కు 20 రోజుల ముందే యూఎస్ని మంట పెట్టేస్తున్న ఓజీ సినిమా $1 మిలియన్ చాలా దగ్గరగా ఉంది ప్రీమియర్స్లో. మరి సినిమాకి 20 రోజుల టైం ఉంది. మరి 20 రోజుల కల్లా ఏ పొజిషన్కి వెళ్తుందో చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.